ఈసారి హజ్ యాత్రలో తీవ్రమైన ఎండ దెబ్బకు 550 మంది హాజీలు మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సౌదీలో పవిత్ర హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 550 మందికి పైగా హజీలు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారని, అధిక టెంపరేచర్ వల్ల కలిగిన అనారోగ్యంతో వీరంతా మృతి చెందినట్లు తెలిపారు. మరణించిన హాజీల్లో సుమారు 323 మంది ఈజిప్షియన్లు కాగా 60 మంది జోర్డానియన్లు ఉన్నట్టు సౌదీ అధికారులు తెలిపారు. మంగళవారం వరకు ఈ యాత్రలో చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణమే అందుకు కారణంగా తెలిపారు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్టు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన అల్ ముయిజెమ్ ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కాగా గత ఏడాది హజ్ యాత్రలో 240 మంది యాత్రికులు చనిపోయారు. వారిలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఉన్నట్టు సౌదీ మీడియా తెలిపింది. ప్రతి సంవత్సరం 10,000 మంది యాత్రికులు అధికారిక హజ్ వీసాల కోసం తరచుగా ఖరీదైన విధానాలను భరించలేక అక్రమ మార్గాల ద్వారా హజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. హజ్ మార్గంలో సౌదీ అధికారులు అందించిన ఎయిర్ కండిషన్ సౌకర్యాలను యాక్సెస్ చేయలేని కారణంగా ఈ ఆఫ్ ద బుక్స్ యాత్రికులు ప్రమాదంలో పడ్డారని తెలుస్తోంది.